అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కొన్ని మోటివేషన్ కొటేషన్స్, అలాగే మంచి మాటలు, జీవిత సత్యాలు చెప్పుకుందాం. అబద్ధానికి అభిమానులు ఎక్కువ, నిజానికి శత్రువులు ఎక్కువ. అద్దం రూపాన్ని చూపిస్తుంది, మనం చేసే పనులు మన వ్యక్తిత్వాన్ని చూపిస్తాయి. పునాది లేని ఇల్లు చిన్న గాలివానకే ఎలా కూలిపోతుందో, చెప్పుడు మాటలు నమ్మే వాళ్ళ జీవితం కూడా అలాగే అవుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నా ఎవరి వద్ద చేయి చాపొద్దు. రేపటి రోజున అదే నీకు మచ్చగా మారొచ్చు. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే నీ సమస్యలు ఇతరులకు చెప్పకు, ఇతరుల సమస్యల్లో తలదూర్చకు. మనం బాగుంటే చూడాలనుకునే కళ్ళ కంటే చెడిపోతే చూడాలనుకున్న కళ్ళే ఎక్కువ ఉన్నాయి మన చుట్టూ. మనిషికి ధనంపై ఆశ పెరిగే కొద్దీ ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు, బంధుత్వాలు క్రమంగా కనుమరుగవుతాయి. మంచి మనిషి అంటే మంచి పనులే చేయనవసరం లేదు, ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఉన్నా చాలు. మన కాళ్ళే మనకు ఆదర్శం. ముందున్న దానికి గర్వం లేదు, వెనకున్న దానికి అవమానం లేదు. ఎందుకంటే వాటికి తెలుసు వాటి స్థానం ఒక్క అడుగుతోనే మారుతుందని. వదిలి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు పదే పదే చెప్పే మాట టైం ఉండడం లేదు. కావాలనుకున్నప్పుడు ఎలా అయినా సమయం దొరుకుతుంది కదా. వినడానికి కటువుగా అనిపించినా నీ గురించి వాస్తవాలు చెప్పేవారి సలహానే తీసుకో. విజయానికి ఎప్పుడూ ముగింపు ఉండదు. ప్రతిరోజు మన కోసం కొత్త ప్రారంభం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఎక్కడ సమస్య ఉందో అక్కడే మాట్లాడాలి. వేరే ఎక్కడ మాట్లాడినా సలహా వస్తుంది తప్ప సమాధానం రాదు. మన భవిష్యత్తును నిర్ణయించే అవకాశం మన బలహీనతలకు ఇవ్వకూడదు. కష్టపడి పనిచేసే స్వభావం కలవారు ఏ చిన్న పని చేయడానికి సిగ్గుపడరు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. మంచి స్నేహితులు ఆరోగ్యం వంటివారు. అనారోగ్యం బారిన పడినప్పుడే ఆరోగ్యం విలువ తెలిసినట్లు, వారిని కోల్పోయినప్పుడే వాళ్ళ విలువ తెలుస్తుంది. సరైన జోడీ లేకపోతే ఎంత ఖరీదైన చెప్పైనా చెత్తబుట్టలో చేరాల్సిందే. జీవితం కూడా అంతే. నిజం ఎంత కఠినంగా ఉన్నా నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధం అందంగా ఉన్నా అది బయటపడిన రోజు ఎలాంటి బంధమైనా నిలబడదు. కొన్నిసార్లు మాటలతో గెలవలేని ఎంత పెద్ద యుద్ధాన్ని అయినా మౌనంతో గెలవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.